పాలిటిక్స్లోకి వస్తే ఫెయిర్ అనేది ఉండదు, అంటే ఒక నిజాయితీ నియమబద్ధత ఉండదు అనేటటువంటిది వింటూ ఉంటాం. అలా కాదు, ఇలాంటి నాయకుడు వస్తే ఫెయిర్గా ఉంటాడని మాట్లాడుకుంటుంటాం. సుదీర్ఘకాలం నుండి చూసిన నేతల మీద మనకు వచ్చిన విరక్తితో పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆశించాం. కాకపోతే రాజకీయాల్లోకి వచ్చాక ఆ స్వచ్ఛత అనేటువంటిది క్రమంగా బలహీనపడుతుంది, చచ్చిపోతుంది అంటలేదు కానీ బలహీనపడుతుంది అనడానికి సాక్ష్యం. అప్పట్లో ఎల్జీ పాలిమర్స్ అప్పుడు ఏం మాట్లాడారు ఆయన, అక్కడ ₹1 కోటి పరిహారం పడేసామంటే సరిపోతుందా, అక్కడ అసలు ఆడిటింగ్ చేయించలేదు, సరైనటువంటి సిస్టమ్స్ వెరిఫై చేయించలేదు. మన ఏదైతే నేను చాలాసార్లు చెప్పా, కంపెనీల మీద ప్రెషర్ పెడితే వాళ్ళు మేము చేయమంటారు. వాళ్ళు ఖచ్చితంగా లోపాలు లేకుండా చేయాలనుకుంటాడు, ఎవడు కూడా పేలిపోవాలనుకోడు, ఎవడు కూడా సిస్టమ్స్ నాశనం చేయాలనుకోరుకోడు. కానీ వాడు ఎక్కువ ప్రెషర్ చేస్తే అంటే పదే అధికారులు వెంట పడేటటువంటి చోట్లన ఆ రాష్ట్రాలకు పోరు, వీళ్ళు ఫ్రీ హ్యాండ్ కావాలని కోరుకుంటారు. అదే తర్వాత ఇట్లాంటి శాపాలు జరుగుతుంటాయి. ఇలాంటి శాపాలు జరిగినప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ తను అధికారంలోకి వచ్చినప్పుడు తను నేర్చుకున్నారు, తన తీరు మార్చుకున్నారు. ఏమని అంటే ఇప్పుడు ఏదైతే ఈ పొల్యూషన్ ఆడిటింగ్ అన్నటువంటిది కనుక చేయిస్తే కంపెనీలు వెళ్ళిపోతారు రాష్ట్రం వదిలేసి, ఆనాడు చెప్పింది కూడా అదే ముక్క. ఎక్కువ వేధిస్తే కనుక వాళ్ళు వెళ్ళిపోతారు అంటుంది అదే ముక్క. ఇప్పుడు తను చెప్పుకొచ్చి అందుకని మేము సీరియస్గా వెళ్ళట్లేదు అని చెప్పినటువంటి అంశం సంచలనమైంది. దాన్నే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొరికింది కాబట్టి ప్రత్యేకించి ప్రశ్నిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఒకసారి విందాం. అలాగే దుర్బిట్ లతా గారికి ఎల్జీ పాలిమర్స్ విషవాయు లీక్ అయినప్పుడు 12:30 నుంచి వాసన వస్తూ ఉంటుంది. అది నిద్రలో ఉండగా ఆవిడకి తెలియని కూడా తెలియలేదు, బిడ్డ చనిపోయింది. మీరు చూసారు ఎలా ఉందో చూడండి, నిండు అలంకరించుకొని. ఎల్జీ పాలిమర్స్ తర్వాత విషవాయు లీక్ తర్వాత జీవం లేకుండా వీళ్ళు పడిపోయింది, చనిపోయింది. దీనికి ఉండే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవడైనా సరే, సెన్స్ ఉన్నాడు ఎవడైనా సరే, ₹1 కోటి ఇచ్చేసాం కదా ఏంటి మాట్లాడతావు అని మాట్లాడే అసలు మాట్లాడచ్చా తల్లితోటి? నీ బిడ్డలకి ఇలా మాట్లాడతాడా? ఎవడైనా సెన్స్ ఉన్న మంత్రి ఎవడైనా మాట్లాడతాడు ఎమ్మెల్యే కానీ? ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు ప్రభావం అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కనుక నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. ఇది నేను ఆనాడు కూడా చెప్పా, అప్పుడు తిట్టిపోసిన వాళ్ళు ఉన్నారు. సేఫ్టీ ఆడిట్ అనేటటువంటిది అవసరం, బట్ అట్ ద సేమ్ టైం హెరాస్మెంట్ లాగా ఉండకూడదు. సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు పారిపోతారు. మరి ఆనాడు తప్పు అన్నప్పుడు అది అయితే అందుకోసం అని చెప్పి చేయరా అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటున్నది. రెండవది, నాడు రాజకీయాలతో ముడిపెట్టారు, ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ అన్నటువంటిది ఉంది. బేసిక్గా సంఘటనలుగా కాకుండా రాజకీయాలుగా మలుచుకుంటున్నాం మనం. ఇందులో ఇక స్వచ్ఛత అనే పదాలు పక్కన పెట్టేసి ఎవరైనా రాజకీయ నాయకుడు అనేవాళ్ళు రాజకీయ నాయకులు అనే స్టేజ్కి వచ్చేసాం మనం.